లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా కుంకుడుకాయల్ని. అప్పుడు ఆ వీడియోలో అయితే పచ్చి కుంకుడుకాయల్ని ఎండబెట్టాను. సో ఎండిన తర్వాత కుంకుడుకాయలు అనేది ఇలా వస్తాయి. సో ఇప్పుడైతే నేను ఇంకా దాన్ని షాంపూ చేసుకోవడానికి దంచుకుంటున్నాను. సో నేనైతే ఇద్దరికి అలా దంచుతున్నాను అనమాట. సో నాలాగా అన్నీ ఒకటేసారి వేసేసి దంచుకోకండి. 1, 2 అలా వేసుకొని మెల్లగా దంచుకుంటే తొందరగా అవుతుంది. నేను ఏదో ఆత్రంగా అన్నీ ఒకటేసారి పోసి దంచాను అనమాట. సో నేనైతే ఇద్దరికి కొన్ని మాకు ఎంత కావాలో అన్ని కాయలు వేసుకొని దంచుకున్నాను. సో తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలా నానపెట్టాను అనమాట. అంటే కొంచెం అలా నానపెట్టినప్పుడు ఆ తొక్కలో ఉండే షాంపూ అంతా బాగా నానిపోయి షాంపూ బాగా వస్తుంది అనేసి అలా నానపెట్టాను. సో మన ఇష్టము అలానే నానపెట్టకుండా కూడా చేయొచ్చు. బట్ ఆ జిడ్డు అనేది కొంచెం సరిగ్గా పోదు అనేసి నేను కొంచెం సేపు నానబెడితే కొంచెం షాంపూ అనేది బాగా వస్తుంది అనేసి కొంచెం సేపు అలా నానబెట్టాను అనమాట. సో తర్వాత ఆ తొక్కనంతా తీసి పడేశాను. అండ్ ఆ వాటర్ చూడడానికి అయితే కొంచెం చింతపండు మనం రసానికి కలుపుతాం కదా, సో అలా ఉంది చూడ్డానికి. అండ్ ఇప్పుడైతే అదంతా పిసికేసి ఆ తొక్కులన్నీ పారేసాను. కొంచెం వడకట్టుకుంటే బెటర్ అనిపించింది, లేకపోతే ఇలా హెయిర్కి ఆ తొక్కులన్నీ అంటుకుంటాయి. సో వడకట్టుకోలేదు కాబట్టి ఆ హెయిర్కి అంతా అలానే ఉండిపోయింది. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి కుంకుడుకాయ చెట్టు ఉండేది. సో కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టును అంతా కొట్టేశారు. సో ఇప్పుడు అనిపిస్తుంది ఆ చెట్టు నింటే బాగుండేదేమో అని.